హాయ్ అండి. మీ షార్ట్ వీడియోస్‌కి సడెన్‌గా వ్యూస్ పెరుగుతున్నాయా? లేకపోతే సడెన్‌గా తగ్గిపోతున్నాయా? యూట్యూబ్ అయితే షార్ట్ వీడియోస్ గురించి ఒక కొత్త అప్డేట్‌నయితే తీసుకొచ్చిందండి. యూట్యూబ్ తీసుకొచ్చిన కొత్త అప్డేట్ ఏంటి? ఆ అప్డేట్ వల్ల మనకు ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి? అలాగే షార్ట్ వీడియోస్ వల్ల కూడా మన ఛానల్ మానిటైజేషన్ అవుతుందా? అనే దాని మీద ఈరోజు వీడియో ఫస్ట్ అయితే వీడియోలోకెళ్ళిపోదామండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఈరోజు వీడియో ఏంటి షార్ట్ వీడియోస్ ద్వారా ఛానల్ మానిటైజేషన్ చేసుకోవచ్చా? ఎలా మానిటైజేషన్ చేసుకోవాలి అనే దాని మీద. ఈ అప్డేట్ ఓన్లీ షార్ట్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ చేసుకోవచ్చు. కానీ ఈ అప్డేట్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా మనకి? ఉపయోగం ఉందా లేదా? ఓన్లీ నేత్రానందం కోసమేనా అన్నట్టుగా ఈ వీడియోలో కొన్ని పుకార్లయితే షికారులు చేస్తున్నాయన్నమాట. అదేమీ కాదు. ఈ వీడియోలో మొత్తం ఫుల్ క్లారిటీతో చెప్తానండి. షార్ట్‌ల ద్వారా ఎందుకు వ్యూస్ సడెన్‌గా పెరుగుతున్నాయి? ఎందుకు తగ్గుతున్నాయి? షార్ట్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ ఎలా చేసుకోవాలనే దాని మీద మొత్తం ఫుల్ క్లారిటీ ఇస్తాను. వీడియో మొత్తం చూడండి. వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో ప్రతి ఒక్క యూట్యూబర్‌కి ఉపయోగపడుతుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. యూట్యూబ్ వ్యూని ఒకప్పుడు ఎలా కౌంట్ చేసేదంటే, ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో మన వీడియోని ఎక్కువ సెకండ్స్ లేక ఫుల్‌గా చూసినప్పుడైతేనే ఆ వ్యూ కౌంట్ అయ్యేది. ఇదివరకైతే పాత పాత వీడియోస్‌లో అయితే. కానీ ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే సేమ్ అదే ఆడియన్స్ మన వీడియోని 1 సెకండ్ చూసినా కానీ వ్యూ కింద కౌంట్ అవుతుందన్నమాట. అలా అలా చూసినా పర్వాలేదు. ఇలా స్వైప్ చేస్తారు కదా! మన వీడియో కనిపించాక ఎలాగ అంటే స్క్రోల్ చేసేసినా గానీ అది వ్యూ కౌంట్ అవుతుంది. ఇంకేముంది మనకు వ్యూస్ అయ్యి ఎక్కువొస్తున్నాయి కదా! ఎక్కువొచ్చి తొందరగా మానిటైజేషన్ అవుతుంది కదా! అనేసి సంబరపడిపోతున్నారు చాలామంది. అది కాదండి. అవి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కదా! ఎక్కువ వ్యూస్ కనపడుతున్నాయి కదా! అయితే మన షార్ట్ వీడియోస్ ద్వారా కూడా మన ఛానల్ మానిటైజేషన్ చేసుకోవచ్చు అనే మురిసిపోయే లోపే యూట్యూబ్ అయితే ఒక షాకింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది. ఇలా సంబరపడే లోపే ఒక కొత్త రూల్ అయితే తీసుకొచ్చిందండి. ఈ వ్యూస్‌ని 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగిందన్నమాట. ఒకటేమో రియల్ వ్యూస్ అని, ఒకటేమో వర్టికల్ వ్యూస్ అని 2 రకాలుగా కౌంట్ చేయడం జరిగింది. రియల్ వ్యూస్ అంటే ఏంటంటే మన మన వీడియోని పూర్తిగా చూసింది రియల్ వ్యూస్ మాట. అంటే ఇప్పుడు మన వీడియో ఆన్ చేసి మన షార్ట్ వీడియోని పూర్తిగా చూస్తే అదే రియల్ వ్యూ కింద కౌంట్‌లోకొస్తది. అదే మ మన మన స్క్రోల్ చేస్తా ఉన్నప్పుడు మన వీడియోని అలా చూసి అలా స్క్రోల్ చేసేస్తే అది వర్టికల్‌లోకి వస్తదనమాట. అది ఆ వ్యూ కౌంట్ అవ్వదు. ఆహ్, అనే ఆప్షన్ కూడా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది. ఇలాగా మామూలుగా యూట్యూబ్ షార్ట్స్ మామూలుగా స్క్రోల్ చేసినయి కూడా వ్యూ కింద కౌంట్ అయిపోతే బోలెడన్ని వ్యూస్ కింద కనిపిస్తాయి కదా! ఎక్కువ వ్యూస్ వచ్చేస్తున్నాయి. మన ఛానల్ మానిటైజేషన్ అయిపోద్దని సంబరపడిపోతూ ఉంటారు ఆ వ్యూస్‌ని చూసుకొని. ఆ వ్యూ మనకు కౌంట్ కింద కనిపిస్తది. కానీ దాన్ని ఎక్కడ చూసుకోవాలి మనం చూసుకోవాలి. వైటీ స్టూడియోలో ఎంగేజ్డ్ వ్యూస్ ఆప్షన్‌లో మనం క్లిక్ చేస్తే మన షార్ట్‌కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనేది తెలిసిపోతదనమాట. ఇది లాస్ట్ ఇయరే వచ్చింది. కానీ అది అంత పట్టించుకోలేదు. ఇప్పుడైతే బాగా రూల్స్ అయితే గట్టిగానే ఫాలో అవుతుందండి. ఇప్పుడైతే ఆ వ్యూ అయితే కౌంట్ అవ్వదన్నమాట. మన వీడియోని పూర్తిగా చూసిన వ్యూనే కౌంట్ అవుతది. అది మనం చెక్ చేసుకోవాలంటే మన వీడియో పక్కన కనిపించే వ్యూస్‌ని మనం చెక్ చేసుకోకూడదు. అది మనం వైటీ స్టూడియో యాప్‌లో ఎంగేజ్డ్ ఆప్షన్‌లో క్లిక్ చేస్తే మనకి ఏ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఏ షార్ట్‌కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనేది తెలిసిపోతదన్నమాట. దాన్ని క్లిక్ చేస్తే మన షార్ట్‌కి ఎన్నొచ్చినాయి అనేది తెలుస్తదన్నమాట. అవే రియల్ వ్యూస్ అవుతాయి. అంతేగాని వీడియో పక్కన కనిపించే వ్యూస్ అయి ఎక్కువ వ్యూస్ అని భ్రమపడొద్దన్నమాట. ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ క్లియర్‌గా చెప్పాడన్నమాట. మానిటైజేషన్ దగ్గరికి వచ్చేసరికి ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే తీసుకుంటానని యూట్యూబ్ అయితే చెప్పేసిందండి. ఎంగేజ్డ్ వ్యూస్‌కి వచ్చిన వాచ్ టైమ్స్‌నే తీసుకుంటానని యూట్యూబ్ అయితే ఫస్టే మనకి చెప్పేసింది. ఈ అప్డేట్ రాగానే ఆహ్, అలా కూడా ఆ రూల్ కూడా వచ్చిందన్నమాట. ఎంగేజ్డ్ వ్యూసే మనకి కౌంట్ అవుతాయన్నమాట. మన మానిటైజేషన్ టైంలో. వీడియో పక్కన కనిపించే వ్యూస్ అన్నీ అయితే కౌంట్ అవ్వవు. ఒక వీడియోకి ఒక సపోజ్ చెప్పుకుందాం ఒక 50,000 వ్యూస్ వచ్చేసినాయి అనుకో ఒక షార్ట్ వీడియోకి. ఆహ్, అది రియల్‌గా మనం ఎంగేజ్డ్ దాంట్లో చూసుకోవాలి. ఎంగేజ్డ్ దాంట్లో ఎన్నొచ్చినాయో అంతే కౌంట్ అవుతాయి. ఇప్పుడు ఇందులో 50,000 వచ్చినాయంటే అందులో 10,000 కూడా రావన్నమాట. ఆ వ్యూసే కౌంట్ అవుతాయి. అవే రియల్ వ్యూస్ అందులోనే ఈ అప్డేట్ వల్ల యూస్ ఏంటంటే చాలామంది వీడియోస్‌కి షార్ట్ వీడియోస్ అయి చేస్తూ ఉంటారు కదా! వాళ్ళ ఛానల్స్‌లో షార్ట్ వీడియోస్ చేసినప్పుడు
రీచ్ లేదు, బాగా హైప్ రావట్లేదు, మాకు మా ఛానల్‌కి రీచ్ లేదు అని బాధపడతా ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చుమాట ఇది. అలాంటి వాళ్ళకి ఎంతమందికి రీచ్ అవుతుంది అనేది తెలుస్తుందన్నమాట. ఒకేళ సపోజ్ మీ వీడియోని ఒక 2000 మంది చూసారనుకుందాం. ఆ 2000 మందిలో ఒక 1000 వ్యూస్ ఎంగేజ్డ్ వ్యూస్ అనుకుందాం. ఒక 1000 వ్యూస్ రియల్ వ్యూస్ అనుకుందాం. ఈ రియల్ 1000 వ్యూస్ ఈ ఈ రియల్ వ్యూస్ అనుకుందాం. ఒక ఎంగేజ్డ్ వ్యూస్‌ని మనం రియల్ వ్యూస్ కింద మార్చాలి. మార్చాలంటే ఏం జేయాలి? మన వీడియోని ఎందుకు స్క్రోల్ చేశారు? ఎందుకు స్కిప్ చేశారో మేబీ మీ వీడియో వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు, నచ్చలేదు గాబట్టే వాళ్ళు స్వైప్ చేశారు. ఈ వ్యూయర్స్ మీ వీడియోలో ఎప్పుడైతే నిలబడతారో అంటే మీ వీడియోని ఎప్పుడైతే చూస్తారో స్వైప్ చేయకుండా, అప్పుడైతే ఆ రియల్ వ్యూస్ మీకు కలుస్తాయన్నమాట. నెక్స్ట్ మీరు ఆ వీడియో చేసినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి ముందు మన టాపిక్ నచ్చలేదు. మనం ఏం చేసినా నచ్చలేదు కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్‌గా ఉండేది ఏంటి అనేది మన వీడియోలో స్టార్టింగ్‌లోనే కొంచెం వాళ్ళు అవాక్కయ్యేలాగా కొన్ని పాయింట్స్ అనేది పెట్టాలన్నమాట. ఆ వీడియోని చూసి ఓహో! ఏముంది ఇందులో అనేది కొంచెంసేపు ఆగుతారు. ఆ వీడియో అంతా స్వైప్ చేయకుండా కొంచెంసేపు ఆగి చూస్తారన్నమాట. అలా కట్టి పడేసేలాగా ఉండాలి వీడియోస్. అలాగా ఉంటే గనక ఖచ్చితంగా ఆ వ్యూ కూడా వాళ్ళకి నచ్చలేదు అంటే మన వీడియోని మనమే ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఏంటి వాళ్ళకి ఎందుకు నచ్చలేదు మన వీడియో ఇంతమంది 1000 మంది చూసినప్పుడు 1000 మంది ఎందుకు అవాయిడ్ చేశారు? మన వీడియో నచ్చలేదా? మన మాటలు నచ్చలేదా? మన కంటెంట్ నచ్చలేదా? మనం చెప్పే విధానం వాళ్ళకి నచ్చలేదా? అనేది ఒకసారి మన వీడియోని మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. అందులో పాయింట్స్ ఏంటనేది కూడా ఒకసారి చెక్ చేసుకొని మనం నోట్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అది రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. అలా చూసుకుంటే మళ్ళీ ఈ 1000 వ్యూస్ మళ్ళీ అప్పుడు కలిసే ఛాన్స్ ఉంటదన్నమాట. ఓహో! ఈళ్ళు మళ్ళీ మళ్ళీ వీడియోస్ చేస్తున్నారంటే ఈళ్ళ వీడియోలో మంచి పనికొచ్చే పాయింట్స్ ఉన్నాయనేసి కొంచెంసేపు ఆగి చూస్తారు. ఒక 3 మినిట్స్ అన్నా అలా ఆగి చూస్తారు. అలా ఆగి చూసినప్పుడు ఒక 3 మినిట్స్ ఫుల్‌గా చూసినప్పుడు ఆ వ్యూ అయితే ఆహ్, ఎ ఎంగేజ్డ్ ఆప్షన్‌లో కంపల్సరీ కలుస్తదన్నమాట. ఆ వ్యూ కలిసినప్పుడు అది కౌంట్ అవుతది. మీ షార్ట్ వీడియోస్‌కి ఒక 10,000 వ్యూస్, 20,000 వ్యూస్ వస్తుందంటే చాలా మటుకు యూట్యూబ్ మీ ఛానల్‌కి రీచ్ ఇస్తుందనే కదా! మీ వీడియోస్‌కి రీచ్ ఇస్తుందనే కదా దానర్థం. చాలామంది రీచ్ లేదని బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ రీచ్ అనేది మీ వీడియోస్‌కొచ్చింది. మీ వీడియోస్‌కొచ్చినప్పుడు మీ మీ మీలో ఉన్న క్రియేటివిటీని బయటకు తీయాలన్నమాట. ఎదటి వాళ్ళకి ఏం నచ్చుతుంది? వాళ్ళకి ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి అనేది చూసుకోవాలి. కంటెంట్ పరంగా చూసుకోవాలన్నమాట. ఏదో వాళ్ళకి నచ్చుతున్నాయని ఏదో అల్లరి చిల్లర వేషాల కింద వేసి అలాంటి వీడియోస్ కాకుండా జనాన్ని మెప్పించేలాగా, అది వాళ్ళకి పనికొచ్చేలాగా, వాళ్ళకి ఉపయోగపడేలాగా చేయాలి. చేస్తే కంపల్సరీ ఆళ్ళందరూ మనకి యాడ్ అవుతారు. యాడ్ అయ్యే ఛాన్స్ 90% వరకు ఉంటదండి. మన వీడియోస్ నచ్చే మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. మన వీడియోస్‌కి వ్యూస్ పెరుగుతాయి. వాచ్ టైమ్ అవర్స్ కూడా పెరుగుతాయి. అలాగే వితిన్ మంత్స్‌లోనే షార్ట్ ద్వారా కూడా మానిటైజేషన్ చేసుకోవచ్చు. షార్ట్‌లకి రీచ్ ఎక్కువుంటది. వీడియోస్ కన్నా షార్ట్‌లకే రీచ్ అనేది ఎక్కువుంటదన్నమాట. వీడియో అనుకోండి ఓపెన్ చేసి చూడాలి. షార్ట్‌లకి అలా కాదు. మనం ఇలా స్క్రోల్ చేసుకుంటుంటే వీడియోస్ వస్తా ఉంటాయి. వీడియోస్ ద్వారా కూడా చాలా ఛానల్ మానిటైజేషన్ అయిన ఛానల్స్ కూడా ఉన్నాయి. అలా రీచ్ పెరిగే కొలది ఫస్ట్ స్టార్టింగ్‌లో తక్కువ తక్కువ రావచ్చు. పెరిగి పెరిగి కొలది షార్ట్‌లకి వ్యూస్ బాగా వచ్చి షార్టుల ద్వారా మానిటైజేషన్ అయిన ఛానల్ చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయండి. షార్టుల ద్వారా కూడా మానిటైజేషన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఈ మధ్యన రీసెంట్‌గా ఒక ఛానల్ ఫాలో అవుతానన్నమాట. ఆయన వ్యవసాయం పనులన్నీ చేసుకుంటా ఉంటాడు. వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు. ఆహ్, కూలి పనులు చేస్తారు. అదే వ్యవసాయం. పంటలు పండించడం అయన్నీ చేస్తారన్నమాట. ఆయన మార్నింగ్ వెళ్ళిన కాడ నుంచి ఈవినింగ్ దాకా అక్కడ పొలానికి నీరు పెట్టడం, మట్టి తవ్వటం, భూమి ఊడ్చటం, ఇవన్నీ వరి కొయ్యటం ఇవన్నీ తీస్తా పాటలయి పాడతా గేదెలకి దానా పెట్టడం, గేదెలు పాలు పితకటం ఇవన్నీ చేస్తా అలా షార్ట్ వీడియోల కింద పెట్టాడనమాట. ఆయనది ఈ మధ్యన మానిటైజేషన్ అయింది. ఫస్ట్ అమౌంట్ కూడా అందుకున్నాడు. ఓన్లీ షార్ట్ వీడియోసే పెడతాడు ఎక్కువైనా. మనీ వచ్చింది మానిటైజేషన్ అయిందని 2 ఫుల్ వీడియోస్ పెట్టాడనమాట. మానిటైజేషన్ అయితే చాలా అయిందండి. షార్ట్ వీడియోస్ ద్వారా కూడా మన కంటెంట్ బాగుంటే మనం ఒరిజినల్‌గా చేస్తామంటే మనది ఒరిజినల్ కంటెంట్ అయితే షార్ట్‌ల ద్వారా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మానిటైజేషను. అలాంటి ఛానల్స్‌ని మానిటైజేషన్‌కి ముందు పెడతదనమాట యూట్యూబ్. అలాంటి ఛానల్స్ మనం
అంటే అది రియల్ కంటెంట్ కదా! వ్యవసాయం అనేది రియల్ కంటెంట్. ఆయన చేసే పనిని షార్ట్ వీడియోస్ ద్వారా అంటే ఓన్ వాయిస్ అవసరం లేదు. మ్యూజిక్ ఇచ్చుకున్నాడు. మ్యూజిక్ ఇచ్చుకొని ప్రతి షార్ట్ వీడియోని ఆహ్, చేసాడనమాట. ఆయన పిల్లలతోటి, ఆయనతో చేసే వాళ్ళతోటి అందరితో చేసాడు. అంటే చాలా బాగా మానిటైజేషన్ అయిందండి. నచ్చుతాయి నాకు ఆయన వీడియోస్ కూడా. అంటే నేను చెప్పేదేంటంటే షార్ట్ వీడియోస్ కూడా మానిటైజేషన్ చేసుకోవచ్చు. ఓన్లీ షార్ట్‌ల ద్వారా. లాంగ్ వీడియోస్ చేయని వాళ్ళు. ఓన్ వాయిస్ అవసరం లేదండి. మ్యూజిక్ ఇచ్చుకొని కూడా షార్ట్‌లు మానిటైజేషన్ అవుతాయి. ఓన్ వాయిస్ ఇవ్వాలనేదే లేదు. ఓన్ వాయిస్ అంటే కొన్నాటిలికి ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్నాటిలికి కానీ ప్రతిదానికి ఓన్ వాయిస్ ఇవ్వాలనేది లేదు. షార్ట్‌లు మ్యూజిక్ పెట్టుకొని ఏదైనా పాటకి మనం చేసినా గానీ అది లక్షల్లో, వేలల్లో, లక్షల్లో వ్యూస్ వచ్చిందంటే కంపల్సరీ మానిటైజేషన్ అవుతదండి. లేకపోతే 90 డేస్‌లో అయిపోవాలన్నమాట. ఈరోజు షార్ట్‌లు స్టార్ట్ చేసామనుకో ఈ రోజు నుంచి లాస్ట్ 90 డేస్‌లో మన ఛానల్ మానిటైజేషన్ అయ్యేలా చూసుకోవాలి షార్ట్ వీడియోస్‌కి. ఇదేనండి షార్ట్‌లకి నేను షార్ట్‌ల ద్వారా కూడా మానిటైజేషన్ అవుతదని చెప్పడానికి ఈ వీడియో చేశాను. వీడియోలో మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను. వీడియో నచ్చితే మటుకు ప్లీజ్ లైక్ చేయండి. దుర్గా లీలాధర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మళ్ళీ ఇంకో సరికొత్త టాపిక్‌తో, సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనండి. బాయ్ బాయ్.